హలో అండి. వెల్కమ్ టు జాన్వీస్ కిచెన్. ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కదండీ! ఇలా వడియాలు పెట్టుకుంటే సంవత్సరం పాటు స్టోర్ చేసుకోవచ్చు. ఈరోజు నేను 3 టైప్స్ ఆఫ్ వడియాలు చూపిస్తున్నా అండి. సాబ్దానా అప్పడాలు, రవ్వ అప్పడాలు, బియ్యం వడియాలు. ఇప్పుడు ఎలా చేద్దామో చూద్దాం. ముందుగా బియ్యం వడియాలకు కావాల్సిన పదార్థాలు రేషన్ బియ్యం అండి. నేను ఈ గ్లాస్ ఒక 2 గ్లాసెస్ తీసుకున్నాను. నువ్వులు, వాము, జీలకర్ర, ఉప్పు. ఇప్పుడు ఎలా చేద్దామో చూద్దాం. ముందుగా బియ్యంని నీట్ గా వాష్ చేసుకుని ఓవర్ నైట్ నానబెట్టుకుందామండి. నానబెట్టుకున్నా అండి నేను నైట్ అంతా. కనీసం ఒక 5 hours అన్నా నానాలా. ముందుగా ఒక గిన్నె తీసుకుందామండి. కొంచెం పెద్దది తీసుకోండి. మనం ఏ గ్లాస్ అయితే బియ్యం పోసుకున్నామో ఆ గ్లాస్ తో నేను 5 glasses వాటర్ పోస్తున్నాను. అంటే ఒక గ్లాస్ బియ్యంకి 2.5 గ్లాస్ వాటర్ లాగా. ఇప్పుడు ఈ వాటర్ లో ఒక 1.5 tablespoon వరకు సాల్ట్ వేసుకుందామండి. వేసుకుని ఇది స్టవ్ మీద పెట్టి వాటర్ మరిగించుకుందాము. చూడండి వాటర్ మంచిగా బాయిల్ అవుతున్నాయి కదా. ఇప్పుడు మనం దీంట్లో ముందుగా నానబెట్టుకున్న బియ్యంని వేసిద్దాము. బియ్యం వేసేసుకున్న తర్వాత ఒక 10 minutes హై ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలండి. 10 minutes తర్వాత ఇలా దగ్గరకు అయింది కదండి. ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టేసేసుకుందాము. పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకుందామండి, లేకపోతే అడగంటేస్తుంది. ఇలా దగ్గరకు అయింది కదండి. ఈ టైంలో మనం దీంట్లో ఒక 2 tablespoon వరకు జీలకర్ర వేసుకుందాం. అలాగే ఒక 1 tablespoon వామ, కొన్ని నువ్వులండి, తెల్ల నువ్వులు వేస్తున్నాను. ఇది ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇదంతా బాగా కలిపేసేసుకుందాం. కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనము దీన్ని వడియాలాగా పెట్టేసుకుందాము. నేను మురుకులది పీట తీసుకుంటున్నా అండి. నాకు ఇట్లా మధ్యలో స్టార్ ఉంటుంది కదా, అది తీసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో ముందుగా చెయ్యి కొంచెం తడి చేసుకొని దీంట్లో పెట్టేసుకుందామండి. మొత్తం టైట్ గా ఫిల్ చేసుకుందాము. వేడివేడిగా ఉన్నప్పుడే చేసుకుంటేనే బాగా వస్తాయండి, అంటే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు. ఇప్పుడు ఇది మనం వడియాలాగా ఒత్తేసుకుందామండి. ఒక కాటన్ క్లాత్ తీసుకున్నాను నేను. ఇప్పుడు ఈ వడియాలు మనం వేసేసుకుందాము. అన్ని ఇలాగే చేసుకుందామండి. మార్నింగ్ వేసుకుంటాం కదా మనము, ఈవినింగ్ టైం వరకు కొంచెం డ్రై అయిపోతే అప్పుడు క్లాత్ నుండి సపరేట్ చేసేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని ఒక 3 days వరకు ఎండలో ఎండనిచ్చుకుందాము. ముందుగా రవ్వ అప్పడాలకు కావాల్సిన పదార్థాలు: ఒక గ్లాస్ రవ్వ, సన్న రవ్వ ఉప్మాది, జీలకర్ర, ఒక 4 ఎండుమిర్చి, సాల్ట్. ఇప్పుడు ఎలా చేద్దామో చూద్దాం. ఎండుమిర్చిని మనం ఈ తొడిమని తీసేసేసి మిక్సీ చేసుకుందామండి, కొంచెం కచ్చాపచ్చాగా. ఎండుమిర్చి ఇలా మిక్సీ చేసుకున్నాను. ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకుని మనం ఏ గ్లాస్ అయితే రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్ 8 glasses ఆఫ్ వాటర్ పోసుకుందామండి. ఇప్పుడు దీంట్లో ఒక 2 tablespoon వరకు జీలకర్ర, ఒక 1 tablespoon సాల్ట్ కొంచెం చూసే వేసుకోండి. ఇప్పుడు ఈ గిన్నె స్టవ్ మీద పెట్టేసుకుందామండి. మనం నీళ్లు మొత్తం బాగా మరగాలండి. వాటర్ మంచిగా మరుగుతున్నాయి కదా, మనం ఇప్పుడు దీంట్లో రవ్వ వేసుకుందామండి. రవ్వ వేస్తూ ఫాస్ట్ గా కలిపేసానండి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. ఇదంతా బాగా ఉడికించుకోవాలి లో ఫ్లేమ్ లోనే. రవ్వ ఇలా ఉడుకుతున్న టైంలో మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న చిల్లీ ఫ్లేక్స్ ఉన్నాయి కదండి, అవి వేసిద్దాము. ఇదంతా బాగా ఒకసారి కలిపేసుకుందాము. ఇదంతా కొంచెం దగ్గర పడాలండి. అంటే రవ్వ అంతా బాగా ఉడికిపోయింది. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం, ఎందుకంటే చల్లగా అయిన తర్వాత కొంచెం దగ్గర పడుతుంది కదా, అందుకని ఈ టైంలో ఉన్నప్పుడే ఆఫ్ చేసుకుంటేనే సరిపోతుంది. చల్లారిన తర్వాత ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం దీన్ని అప్పడాలాగా వేసేసుకుందాము. ఇప్పుడు ఒక కాటన్ చున్నీ అన్నా, లేకపోతే ఏదైనా కాటన్ క్లాత్ వేసుకుని దానిపైన అప్పడాలు వేసేసుకొని కొద్దిగా స్ప్రెడ్ చేసుకోండి. మరి ఎక్కువగా స్ప్రెడ్ చేయొద్దు, పల్చగా వేయద్దు, కొంచెం మందంగానే వేసుకోవాలి. అప్పుడు మనకి తీసేటప్పుడు ఈజీగా వస్తాయి. ఇలాగే అన్ని పెట్టేసుకుందామండి. ముందుగా సాబుదానా అప్పడాలకు కావాల్సిన పదార్థాలు: సాబుదానా ఒక 200 grams తీసుకున్నా, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, సాల్ట్. ఇప్పుడు ఎలా చేద్దామో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో సాబుదానా వేసేసుకుని నీట్ గా వాష్ చేసుకుని నానబెట్టుకుందామండి ఒక 1/2 hour. 4 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర. ఇది మిక్సీలో వేసుకుందామండి, కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ చేసుకుందాం. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకుని ఒక 200 grams సాబుదానాకి 1 liter వరకు వాటర్ పోసుకుందామండి. ఇప్పుడు దీంట్లో ఒక 1.5 tablespoon వరకు సాల్ట్ వేసుకుందాము. అలాగే 1 tablespoon జీలకర్ర,
ఇప్పుడు ఈ గిన్నె స్టవ్ పైన పెట్టేసి వాటర్ మొత్తం బాగా మరిగేంత వరకు మరిగించుకుందాము. వాటర్ చక్కగా మరిగాయి కదండి. ఇప్పుడు మనం దీంట్లో నానబెట్టుకున్న సాబుదానా వేసేసుకుందాము. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర పేస్ట్ ఉంది కదా, అది వేసేద్దామండి. వేసేసి ఇంత బాగా కలిపేసేసుకొని లో ఫ్లేమ్ లో ఒక 10 మినిట్స్ వరకు ఉడికించుకుందామండి. సాబుదానా మంచిగా ఉడికిపోయింది కదండి. ఇలా ట్రాన్స్పరెంట్ గా కనిపిస్తుంది. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. మరి దగ్గరికి ఉడికించుకున్నామంటే చల్లారిన తర్వాత మొత్తం గట్టి పడిపోతుంది. మనకి అప్పడాలు వేసుకోవడానికి రాదు. అందుకే ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇది చల్లారిపోయిందండి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని అప్పడాల్లాగా వేసేసుకుందాం. ఒక కాటన్ చున్నీ వేసుకుందామండి. వేసుకొని సాబుదానా ఒక స్పూన్ చిన్నగా స్ప్రెడ్ చేసుకుందాము. అన్ని ఇలాగే వేసేసుకుందామండి మనం. ఇవి మనకు 2 to 3 days బాగా ఎండలో ఎండితేనే అప్పుడే వస్తాయండి. మంచిగా పొంగుతాయి ఆయిల్లో వేసినప్పుడు. 3 days తర్వాత మన అప్పాడాలు కంప్లీట్ గా డ్రై అయిపోయాయండి. ఇప్పుడు ఇవి ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుందామండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత నేను సాబుదానా అప్పడం వేస్తున్నా అండి. ఇంత బాగా పొంగింది. ఇది రవ్వది అండి అప్పడము. అంతే అండి, వడియాలు రెడీ అయిపోయాయి. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే మన వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.